Hi, this is Dr. Madhusudan, Managing Director of Transport Solutions. And I have 20 plus years of experience with the 15 AAPC certifications. Today, we are going to discuss about CPC certification. See, what is mean by CPC certification? ఎవరు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ని, అందులో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, పాస్ అవ్వాలంటే ఎంత స్కోర్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ టుడే విల్ డిస్కస్. సో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో we discussed about what is mean by medical coding, what are the responsibility of a medical coder, and medical coding lo work ela untadi, career growth ela untadi, all these things we discussed already. Today we are going to discuss about a CPC certification. So what is CPC? That is Certified Professional Coder. CPC means Certified Professional Coder. This is an examination conducted by AAPC. AAPC means American Academy of Professional Coders. Our organization, that is Transport Solutions, is an approved, it is approved by AAPC. It is an approved organization. Now, I will divide this CPC exam into 3 parts. So, ఏంటి 3 parts అంటే, before 2022లో ఎగ్జామ్ ఎలా ఉండేది, 2022లో ఎగ్జామ్ ఎలా కన్వర్ట్ అయింది, ఆఫ్టర్ 2022 ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంది. దిస్ ఈజ్ Now exam. See, before 2022, 150 questions ఉండేటివి. How many questions are? 150 questions. All are multiple choice questions only. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. A, B, C, D అని 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ యూ నీడ్ టు చూస్ 1 ఆప్షన్. అండ్ పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ యూ నీడ్ టు స్కోర్ 70% ఆర్ 105 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. అంటే 150 క్వశ్చన్స్ అయితే 105, అందులో 70% అంటే 105 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 2022 బిఫోర్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈజ్ OMR బేస్డ్. OMR ఫిల్ చేస్తాం కదా మనం, అలా OMR బేస్డ్. నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీకు ఏమీ తెలియకపోతే ఏదో ఒకటి పెట్టి వస్తే తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. కానీ ఏమీ పెట్టలేదు అనుకోండి, డెఫినెట్గా అది రాంగే అవుతుంది కదా. అందుకని నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మన అదృష్టాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఏదో ఒకటి పెడితే తగలడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఇంతకుముందు నేను మీకు చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను బుక్స్. 3 books will be given to you in the exam hall. So these 3 books will be given to you in the exam hall. నేను మళ్ళీ ఇదే వీడియోలో మీకు ఈ బుక్స్ ఏంటి అనేది సపరేట్గా చూపిస్తాను. ఈ 3 books మీకు ఎగ్జామ్ హాల్లో ఇస్తారు. ఈ 3 booksను చూసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. అండ్ కమింగ్ టు ద డ్యూరేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. డ్యూరేషన్ ఈజ్ 5 hours 40 minutes, అంటే ఆల్మోస్ట్ 6 hours. యూ విల్ బీ స్టేయింగ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఫర్ అబౌట్ 6.5 to 7 hours. ఇది మనం ఇంతవరకు వినని విషయం. ఎందుకు అని అంటే మన ఎగ్జామ్స్లో, ఇండియన్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో 10th class ఎగ్జామ్ కూడా 3 hours ఉంటుంది, IAS ఎగ్జామ్ కూడా 3 hours ఉంటుంది. కానీ ఇది 6 hours ఎగ్జామ్, ఒక 20 minutes తక్కువ. మనం ఎగ్జామ్ హాల్లో 6.5 to 7 hours ఇందులో ఉండాల్సి ఉంటుంది. అసలు లంచ్ టైం కూడా ఉండదు మనకి. నేను రాసిన సర్టిఫికేషన్స్ అన్నీ ఇంత టైం కూర్చొని రాసిన సర్టిఫికేషన్సే. నాకు వచ్చిన 15 సర్టిఫికేషన్స్ అన్నీ నేను 2022 బిఫోర్ రాసినవే. ఇవన్నీ కూడా 6 hours కంటిన్యూస్గా కూర్చొని ఎగ్జామ్ రాసిన సర్టిఫికేషన్స్. నెక్స్ట్, ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత 2022లో, కోవిడ్ వచ్చిన 2 yearsకి 2022లో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం మార్చాడు. ఎలా మార్చాడు? 150 క్వశ్చన్స్కి బదులు 100 క్వశ్చన్స్కి రెడ్యూస్ చేశాడు. 100 క్వశ్చన్సే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పాస్ అవ్వాలంటే 70%, నాట్ 35% అండి, 70% కావాలి. ఆర్ 70 క్వశ్చన్స్, ఎందుకంటే 100 క్వశ్చన్సే కాబట్టి 70 క్వశ్చన్స్. ఇంతకుముందు 150 క్వశ్చన్స్ కాబట్టి 105 క్వశ్చన్స్. ఇది కూడా ఆఫ్లైన్ ఎగ్జామే, OMR బేస్డ్ ఎగ్జామే, నో నెగిటివ్ మార్క్స్, ఓపెన్ బుక్ సిస్టమ్. టైం డ్యూరేషన్ 5 hours 40 minutes నుంచి 4 hours తగ్గించాడు 2022లో. సో బిఫోర్ 2022లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటంటే 150 క్వశ్చన్స్ బదులు 100 క్వశ్చన్స్ అయ్యాయి. టైం డ్యూరేషన్ 5 hours 40 minutes బదులు 4 hours చేశాడు. ఇది మేజర్ చేంజ్. నౌ ఆఫ్టర్ 2022, ఇప్పుడు ఎలా జరుగుతుంది? సేమ్ 100 క్వశ్చన్సే, సేమ్ ఇప్పుడు ఉన్న మోడలే ఉంది. ఓన్లీ ఒకటి మాత్రమే చేంజ్ అయింది. ఇది ఆఫ్లైన్ ఎగ్జాము, ఇప్పుడు దాన్ని ఆన్లైన్ ఎగ్జామ్గా కన్వర్ట్ చేశాడు. ఇంతకుముందు OMRలో మనం రుద్దేవాళ్ళం, OMR ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు OMR పని లేదు, మౌస్ క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి.
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పాస్ అవ్వాలంటే 70% ఆర్ 70 క్వశ్చన్స్ యూ నీడ్ టు స్కోర్. అండ్ ఇట్ ఈజ్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్లైన్ ఎగ్జామ్. ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి ఆఫ్లైన్ ఎగ్జామ్. ఇది మౌస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నో నెగిటివ్ మార్క్స్ ఉండదు. మీకు తెలియకపోతే ఏదో ఒకటి పెట్టండి, ఏమీ పెట్టకుండా మాత్రం రాకండి, ఎందుకంటే ఏదో ఒకటి పెడితే మనకు తగలడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది కూడా ఓపెన్ బుక్ ఎగ్జామే. ఇంతకుముందు నేను చూపించాను 3 బుక్స్, ఆ 3 బుక్స్ ఇస్తారు ఎగ్జామ్ హాల్లో. అండ్ డ్యూరేషన్ ఈజ్ 4 hours. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. Now we'll discuss about CPC examination syllabus. Now we discussed what is mean by CPC examination, and it is conducted by AAPC, Certified Professional Coder, all these things. Now coming to the CPC examination syllabus, 100 questions ki exam untadi, and we'll discuss about all these 100 questions now. Out of 100 questions, medical terminology nunchi 4 questions vastayi. Each question ki oka mark untadi. 4 questions means 4 marks. దాని తర్వాత అనాటమీ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. దాని తర్వాత ఐసిడి 10 CM. ఐసిడి 10 CM, దిస్ ఈజ్ ద బుక్ అండి. ఇది బుక్ చూసారా ఎంత ఉందో, కానీ దీంట్లోంచి వచ్చే క్వశ్చన్లు ఎన్ని 5. సో దిస్ ఈజ్ ద బుక్, ఇది బుక్. ఇంత పెద్ద బుక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అని అంటే ఓన్లీ 5 క్వశ్చన్స్. బట్ 5 క్వశ్చన్స్ కోసం కాదు మనం దీన్ని చదివేది. ఇందులోనే మెడికల్ టర్మినాలజీ ఉంటుంది, ఇందులోనే అనాటమీ ఉంటుంది, అండ్ ఇందులోనే డిసీజెస్ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ ఐసిడి 10 CM. ఐసిడి ఈజ్ లైక్ ఎ ఫౌండేషన్. మనకు ఇది ఫౌండేషను, దీని మీద సిపిటి వస్తుంది. ఓకే, దాని తర్వాత కమింగ్ టు సిపిటి ఈజ్ అనదర్ బుక్. సో దిస్ ఈజ్ ద బుక్, దిస్ ఈజ్ సిపిటి బుక్. దీంట్లో నుంచి మనకు 64 క్వశ్చన్స్ వస్తాయి, కానీ యాక్చువల్గా అయితే 78 క్వశ్చన్స్ వస్తాయి. అది ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కానీ అఫీషియలీ 64 క్వశ్చన్స్ అంటాం. నెక్స్ట్ 78 క్వశ్చన్స్గా ఇది ఎలా కన్వర్ట్ అవుద్ది నేను చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ సిపిటి. దాని తర్వాత HCPCS, దట్ ఈజ్ హిక్పిక్స్ ఈజ్ ద బుక్. ఈ బుక్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా ఈ 3 మేజర్ బుక్స్. ఐసిడి 10 CM చూపించాను, పెద్ద బుక్, దాంట్లోంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సిపిటి నుంచి 64 క్వశ్చన్స్, హిక్పిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. దాని తర్వాత కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటరీ అని ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్కి మాత్రం మీకు బుక్స్లో ఆన్సర్ ఉండదు, ఇవి మీరు సపరేట్గా చదువుకోవాలి, సపరేట్గా నేర్చుకోవాలి. ఈ 3 క్వశ్చన్స్కి మాత్రమే మనకు బుక్లో ఆన్సర్ ఉండదు, మిగతా 97 క్వశ్చన్స్కి మీకు బుక్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ బుక్లు మీకు ఇస్తారు ఎగ్జామ్ హాల్లో. దాని తర్వాత కోడింగ్ గైడ్ లైన్స్ అనేది 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్లో, ఈ కోడింగ్ గైడ్లైన్స్లో నుంచి 7 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఐసిడి బుక్లో నుంచి వస్తాయి, 4 క్వశ్చన్స్ సిపిటి బుక్లో నుంచి వస్తాయి. అంటే సిపిటిలో ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 64 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక 4 క్వశ్చన్స్ ఇందులోంచి వేసుకుంటే 68 క్వశ్చన్స్ అయ్యాయి. దాని తర్వాత ఫైనల్గా కోడింగ్ కేసెస్ అని చెప్పి, కేస్ స్టడీస్ అని చెప్పి ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 10 క్వశ్చన్స్ కూడా మనకు సిపిటి నుంచే వస్తాయి. మీన్స్ ఇప్పుడు సిపిటిలో 64 క్వశ్చన్స్ అన్నా, కోడింగ్ గైడ్ లైన్స్లో నుంచి ఒక 4 క్వశ్చన్స్ కలిపితే 68 క్వశ్చన్స్ అయ్యాయి. అండ్ కేస్ స్టడీస్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ కలిపితే 78 క్వశ్చన్స్ అయ్యాయి సిపిటి బుక్ నుంచి. మనం పాస్ అవ్వాలంటే ఎంత కావాలండి, 70% సరిపోద్ది. అంటే సిపిటి బుక్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. సిపిటి నుంచే మనకి ఎక్కువ స్కోరు, 78 క్వశ్చన్స్ వరకు సిపిటి నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, నౌ వీ డిస్కస్ అబౌట్ సిపిసి ఎగ్జామినేషన్ ఫీజ్ దట్ ఈజ్ పేయబుల్ టు ఏఏపిసి, నాట్ టు ట్రాన్స్కోడ్. ఓకే, ఇట్ ఈజ్ పేయబుల్ టు ఏఏపిసి. కమింగ్ టు ఏఏపిసి అంటే మీరు ఎగ్జామ్ రాయాలి అని అంటే మీరు ఎంత ఫీజు పే చేయాలి ఏఏపిసికి అని అంటే దట్ ఈజ్ $752 మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. $752. ఇందులో 2 కాంపనెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ కాంపనెంట్ ఈజ్ ఏ మెంబర్షిప్ ఆఫ్ $222 పర్ ఇయర్. ఒక ఇయర్కి మెంబర్షిప్ వస్తుంది $222. దాని తర్వాత ఎగ్జామ్ ఫీజ్ ఈజ్ $530 and it is for 2 attempts. It is not for 1 attempt, it is for 2 attempts, which means ఒకవేళ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్కి ఏమీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది
అండ్ సెకండ్ అటెంప్ట్ కూడా ఫ్రీ. ఓకే, సో ఇందులో ఈ ఫీజులో దట్ ఈజ్ $752 మీకు వచ్చేది 1 year మెంబర్షిప్ అండ్ 2 attempts ఎగ్జామ్స్. అయితే సార్ మెంబర్షిప్ తీసుకోవడం కంపల్సరీనా అని మీరు అడగచ్చు. వితౌట్ మెంబర్షిప్ యూ కెనాట్ అపియర్ ఫర్ ద ఎగ్జామ్. సో మెంబర్షిప్ ఈజ్ కంపల్సరీ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిపిసి ఎగ్జామినేషన్ ఫీజ్ that is payable to AAPC. That is payable to AAPC. Clear? Right. Now I'll explain you how to verify a credential. అంటే take for example, ఒక పర్సన్కి ఏఏపీసీలో ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, అసలు ఏ సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏఏపీసీ వెబ్సైట్కి వెళ్ళాను అండ్ నేను ఎందులోకి లాగిన్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడు నేను నా సర్టిఫికేషన్స్ మీకు వెరిఫై చేసి చూపిస్తాను. సో ఇక్కడ సర్టిఫికేషన్స్ అని ఉంటుందమ్మా. ఈ సర్టిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళండి. వెరిఫై ఏ క్రెడెన్షియల్ అని ఒక మాట ఉంది ఇక్కడ చూడండి. వెరిఫై ఏ క్రెడెన్షియల్. నా మీరు వెరిఫై క్రెడెన్షియల్ కొట్టగానే మీకు మెంబర్ ఐడి లాస్ట్ నేమ్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను నా మెంబర్ ఐడి పెడతాను. దిస్ ఈజ్ మై మెంబర్ ఐడి అండ్ ఐ గివ్ మై లాస్ట్ నేమ్ హియర్. సో మై లాస్ట్ నేమ్ ఈజ్ కొత్త. నౌ సి I am keeping member ID and my last name. ఓకే, ఈ రెండు పెట్టిన తర్వాత నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేవు చూడండి, క్రెడెన్షియల్స్ నాన్ మెంబర్ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని వ్యాలిడేట్ కొట్టగానే ఇక్కడ ఏమొస్తాయో చూడండి. ఇక్కడ నేను వ్యాలిడేట్ అని కొట్టాను. వ్యాలిడేట్ అని కొట్టగానే ఇది ప్రాసెస్ అవుతూ ఉంది చూడండి. ఇప్పుడు ఇది వ్యాలిడేట్ అయిపోయింది. ఈ వ్యాలిడేషన్లో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పర్సన్కి, ఈ మెంబర్ ఐడి ఉన్న పర్సన్కి ఏమేమి సర్టిఫికేషన్లు ఉన్నాయి, ఈ సర్టిఫికేషన్లన్నీ ఏ ఏ డేట్లలో వచ్చాయి, దానికి రెన్యువల్ డేట్ ఏముంది, ఆ సర్టిఫికేషన్లు యాక్టివ్ ఉన్నాయా లేదా, ఇవన్నీ క్లియర్గా తెలిసిపోద్దండి. ఇప్పుడు చూడండి, నాకు సిపిసి సర్టిఫికేషన్, ఇఫ్ యూ కెన్ సీ దిస్ సిపిసి సర్టిఫికేషన్ హియర్. ఈ సిపిసి సర్టిఫికేషన్ నాకు 2008లో వచ్చింది. ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్, 2026 వరకు వ్యాలిడ్. అప్పుడు నేను మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఏ ఏ డేట్లో వచ్చాయో మొత్తం తెలిసిపోద్ది. నేను మీకు చెప్పే ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఎవరో అని అడుగుతారు. వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు చెప్పే మాట, మా ఫ్యాకల్టీకి 10 years ఎక్స్పీరియన్స్, మా ఫ్యాకల్టీకి 20 years ఎక్స్పీరియన్స్, మా ఫ్యాకల్టీకి ఆ సర్టిఫికెట్లు ఉన్నాయి, మా ఫ్యాకల్టీకి ఈ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇవన్నీ కాదు. మీరు లక్షల అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇందులో. బీ కాషియస్ అబౌట్ దీస్ ఫ్రాడ్స్. ఫస్ట్ మీరు ఫ్యాకల్టీ మెంబర్ ఐడి అడగండి, ఫ్యాకల్టీ లాస్ట్ నేమ్ ఏంటో అడగండి. ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఐడి తీసుకొచ్చి ఏపీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు ఏం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సర్టిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళండి, అందులో వెరిఫై క్రెడెన్షియల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడి ఇక్కడ పెట్టండి, అలా లాస్ట్ నేమ్ ఇక్కడ పెట్టండి, వ్యాలిడేట్ అని కొట్టండి. వ్యాలిడేట్ అని కొట్టండి. 6 నెలల క్రితం సర్టిఫికేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాకల్టీ. ఓకే, వాళ్ళు చెప్పేదేమో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని. సో ఇలాంటి ఫ్రాడ్స్ అంటే ఈ బ్యాచ్లో స్టూడెంట్, నెక్స్ట్ బ్యాచ్లో ఫ్యాకల్టీ. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ మెంబర్ ఐడి తీసుకోండి, దాని తర్వాత లాస్ట్ నేమ్ తీసుకోండి, ఇలా వెరిఫై చేసుకోండి. మీరే కంక్లూజన్కి రండి. అసలు ఆ ఫ్యాకల్టీకి ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి మొత్తం మీకు తెలిసిపోతుంది. ఓకే, సో నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఒకే ఒకటి, మీరు లక్షల అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మోసపోకండి. ఇలా వెరిఫై చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.